తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆక్ పాక్ కరియాపాక్ డామ్ డూమ్ డిస్క్ నకర కాకినకర కయా దొంగ. దొంగ అంటే ప్రకాష్ రాజ్ గారు. అమ్మయ్యా ఎవడురా నువ్వు? తప్పు. దొంగ అంటే ప్రకాష్ రాజ్ గారు. అమ్మయ్యా తప్పుగా మాట్లాడుతున్నారు. Not bad. Now you. ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను. నిజం. ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే విలక్షణ నటుడు. నేను మానార్కనే, నన్నెవరో మోసం చేయలేరు అని చెప్పి ఎగదీసావు కదరా, నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావు. ఎలా చెప్పాలి దేశభక్తి అంటే? ఇప్పుడు స్వతంత్ర సమరయోధులు అందరూ చచ్చిపోయి ఆ ఆత్మ ఈ ప్రకాష్ రాజ్ గారిలో దూరిపోయింది. అసలు దేశం అంటే ప్రకాష్ రాజు, ప్రకాష్ రాజు అంటే దేశం అన్న విధంగా ఉంటారు. ఆయనకి అంత ఇష్టం దేశభక్తి. మన ప్రాంతత్యాగం చేసే మనస్తత్వం. అసలు అలాంటి మనస్తత్వం కలిగిన మన ప్రకాష్ రాజు గారు ఏం చేశారంటే బెట్టింగ్ యాప్ చేశారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఎందుకు చేశారంటే మీకోసం చేశారు, మన ప్రజల కోసం చేశారు, దేశభక్తితో చేశారు, ప్రజలను ఉద్ధరించడానికి చేశారు ఈ బెట్టింగ్ యాప్లు. అంటే అందులోనే అవునని చెప్పడం మర్చిపోయాను, ప్రకాష్ రాజ్ గారు నన్ను ఫాలో అవుతున్నారు. చిటికలే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం. నేను మానార్కనే, నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. అబ్బో ఓకే. సెకండ్ అండి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, సుపిత్రకారు అతను, మన శుద్ధపోస, మన మంచు లక్ష్మక్క. Online casino and betting on sports, unlimited fun, unlimited thrill, unlimited rewards. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ పిల్లలు తప్పు చేస్తే శిక్షించాల్సింది ఎవరిని? తల్లిదండ్రులని. అంటే ఇప్పుడు మంచు లక్ష్మి తల్లిదండ్రులు ఎవరు? మోహన్ బాబు. మరి అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కరోనా వైరస్ కాదది, కరోనా వైరస్. అండ్ ద ఆర్ షుడ్ బి రోలింగ్, కింద పడి దొల్లాలన్నమాట. నాన్నగూడు ఏం చెప్పు అంటే, నాన్నగూడు క్యాష్ను ఆర్సి డబ్బులు సంపాదించేసుకోవాలని నాన్నగూడు చెప్పి మీరు అందరూ క్యాష్ను ఆడండి, రమిషెట్ క్యాష్ను డబ్బు అని చెప్పారనమాట. ఆ గొడవలేంటి, మైకులతో మీరు కొట్టడం ఏంటి, పిచ్చోళ్ళ కొట్టుకోవడం ఏంటి? క్యాష్ను ఆడితే డబ్బు వస్తుందా? డబ్బు పోవడమే తప్ప వస్తడం ఏమైనా ఉందా? అలాంటి నీ కూతురు గారు చేస్తున్నారే, మీరు చెప్పాలి కదా. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. రానా దగ్గుపాటి రేవిలో తాటి చెట్టులా ఎదిగారా గాని కొసంత ఇంకిత జ్ఞానం లేదు, బుద్ధి అసలే లేదు. ఎత్తుగా ఎదిగిన వాళ్ళకి బుర్ర ఉండదా అంటారు, ఆయన నిరూపించారు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. రానా గారికి ఆస్తి 1000 కోట్లలో ఉంది. ఓకే, ఇంకా నటిస్తే 100 కోట్లు వస్తాయి. అది కాకుండా బెట్టింగ్ యాప్లు ఎందుకు అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అందువల్ల ఎన్ని హెచ్చు తగ్గులు చూడు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూరర్. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. మానవతా విలువలు మీ తాతగారికి ఉన్నాయి, ఆ తర్వాత మీకు లేవు, ఇంకెవరికి లేవు. కానీ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన కొండని శిఖరం, విజయ దేవరకొండ అంటే అడమ్మ అటు అసలు శిఖరం అనే చెప్తారు అందరూ. అయన్నొద్దు, పాయింట్కి రా. అటు తిరిగి ఇటు తిరిగి ఆయన బెట్టింగ్ యాప్లనే ప్రోత్సహిస్తున్నాడు. మేము ఒక్కటే ఫిక్స్ అయినాం, ఇండియా షేక్ అవ్వాలే. చిటికలే ఒక్క పోస్ట్ పెడితే ₹1 ఇస్తారండి ఒక్క పోస్ట్కి. సో మరి ₹1 కాదని ఇంకా చేస్తున్నారంటే ఇక్కడ 100 కోట్లు ఇస్తారనమాట. 100 కోట్లు. అమ్మ ఉండ, నీకు ఇల్లు ఉన్నది, ఒంటి మీద బట్టలు ఉన్నాయి, పుటపుటకు తింటున్నా, ఇంకేం కావాలరా నీకు? మంచి పనులు చేయండి. ఏం తీసుకెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎండ్ ఆఫ్ ద డే హాస్పిటల్ అనేది ఉంటుంది, కర్మ అనేది ఉంటుంది, దానికి ఎవరు అతిథులు కాదు, గుర్తుపెట్టుకోండి. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. నువ్వు కొట్టు.